వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి అయితే సరైన ఉద్యోగం ఎంత ప్రయత్నించినా సరే రాదు. కొంతమందికి ఉద్యోగం వచ్చినా పర్మనెంట్ అవ్వదు, సాలరీ గ్రోత్ ఉండదు. సో ఆఫీస్లో కూడా కొంచెం మిగతా కొలీగ్స్తో గొడవలు, ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, చేంజ్ అవ్వాల్సి ఉంటుంది పద్దాక. ఇట్లా ఉద్యోగరీత్యా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సాలరీ పెరగట్లేదు, పొజిషన్ పెరగట్లేదు, గ్రోత్ లేదు అనుకుంటున్న వాళ్ళకి మంచి పరిహారం, స్టెబిలిటీగా మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలి. తప్పకుండా ఎప్పుడైనా జాబ్ చేసే సందర్భంలో మన సమయాన్ని వారికి కేటాయించాలి. నోట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ టైం టు ఈ టైం వరకు అని, ఆ సమయంలో మనం మన కర్తవ్యాన్ని 100% చేసుకోవాలి. ఎప్పుడైతే మన టైంను వేస్ట్ చేసే ప్రయత్నం చేస్తామో, మనము మన టైంను అక్కడ ఏకాగ్రతగా ఉండకుండా వేరే విషయాలపై కానీ కొంత ఆసక్తిగా మనం ఉంటామో, ఇట్టి సందర్భంలో శనైశ్వరునికి కోపం వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మనపై కొన్ని అభ్యంతర అంటే అభ్యంతరాలు కానీ కొంత క్రియేట్ అవుతుంది. మీతో ఉండేటువంటి కొలికే, సార్ చూడండి ఇతను ఈ టైంకి వస్తుండు, అరగంట లేట్ వస్తుండు, అయినా ఎవరేం పట్టించుకుంటలేరు, ఇది పరిస్థితి. మళ్ళీ లంచ్ కూడా గంట సేపు పోతుండు, గంటన్నర పోతుండు, లేదా ఇట్లా ఈ పని చెప్తే ఇట్లా చేయలేదు, ఇది ఇట్లా అని చెప్పి మీ మీద చెప్పడం మొదలవుతుంది. మీకు ఎప్పుడైతే ఒక బలం ఉంటుందో, స్థాన బలం, ఆ బలం ఉన్నన్ని రోజులు మీకు అద్భుతమే. మీరు గంట లేటుగా పోయినా మిమ్మల్ని ఎవరు అడగరు. మీరు 2 గంటల లంచ్కి పోయినా మిమ్మల్ని ఎవరేమో అడగరు. సాయంకాలం గంట ముందే వెళ్ళిపోయినా మిమ్మల్ని ఎవరేమో అడగరు. మీరు ఎప్పుడైతే దుర్వినియోగం చేస్తున్నారో మీ వృత్తిని, మీకు మీరే సో ఇబ్బంది కలిగేటువంటి సంఘటనను ఎదుర్కొంటారు. మరి ఇట్టి సందర్భాలలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనం తొలగిపోవాలి అనుకుంటే తప్పకుండా ఒక 7 శనివారాలు మనం చెప్పినటువంటి పని చేయండి. 7 శనివారాలు కూడా ఎవరైతే ఈ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కొంత నెగిటివ్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వీరు రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ప్రతి శనివారము సాయంకాలము రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ఏం దీపారాధన, ఎలాంటి దీపారాధన అంటే, చక్కగా మనకు నువ్వుల నూనె పోసి వత్తులను వేసి 3 వత్తులను వేసి దీపారాధన చేసి, అదేవిధంగా అందులో ఒక లవంగం వేయాలి. దీపారాధన చేసి ప్రదోష కాలంలో అంటే సుమారుగా సంధ్యాకాలంలో ఈ 5:30, 6 దాటిన తర్వాత, మరి కొందరు అంటారు రావి చెట్టు కింద సాయంకాలం దీపారం పెట్టద్దు అని. అలాంటిది ఏది ఉండదు. చక్కగా 7 శనివారాలు మీరు చేయండి. చేసి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయేత్. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి విశేషమైనటువంటి వృత్తిపరమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. మరొక మాట, ముందు దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత నవగ్రహాల వద్దకు రావద్దు. దీపారాధన చేసి వెళ్ళిపోండి అంతే. సో ఈ లోపే మీరు ప్రధాన ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణాది చేసి రావి చెట్టు వద్దకు వెళ్ళండి, దీపారాధన చేయండి. ఈ దీపారాధన అయిన తర్వాత మళ్ళీ శనైశ్వరుని దగ్గరికి వెళ్ళొద్దు. 7 శనివారాలు మీరు వెళతా అంటే ఉదయం వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణ చేసుకోండి, దండం పెట్టుకోండి. సాయంత్రం ఈ దీపారాధన చేసిన తర్వాత తిరిగి
నవగ్రహాల వద్దకు వెళ్లకుండా తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోండి. దీంతో పాటుగా వజ్ర కవచం, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం ఎవరైతే 21 సార్లు లేదా సుమారుగా 9 సార్లు చదువుకుంటారో ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కానీ గోవింద నామాలు కానీ ఎవరైతే చదువుతారో వారికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల నుండి ఆ స్వామి హ్యాపీగా వారిని తీసుకొని పక్కన పెట్టేస్తారు, పూల పానపులో పడేస్తారు. కనుక వెంకటేశ్వర స్వామి పాదాలను శరణు కోరినటువంటి వారికి అసలు వృత్తిపరమైనటువంటిది కానీ ఎలాంటి ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఉండవు. కలియుగ ప్రత్యక్ష దైవము గనుక ఆ స్వామి యొక్క పాదాలను శరణు కోరితే సూపర్. అంతే. చక్కగా వృత్తిలో ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సాలరీస్ పెరిగితే మంచి గ్రోత్ ఉంటుంది.